హలో. మెత్తని పకోడీ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ మెత్తని పకోడీ అనేది ఎట్లా వేయాలనేది తెలుస్తుంది. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెంతకంటే ఆలస్యం, పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హలో. ఈరోజు వీటితోటి ఒక మంచి స్నాక్స్ ఏంటో గెస్ చేస్తారా? నేనే చెప్పేస్తానండి. మన స్వీట్ షాప్ స్టైల్లో మెత్తని పకోడీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా వేసేసుకుందాము. దానికోసము ఆనియన్స్ వీటికి పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట. లావుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోకూడదు. ఇలాగా ఇలా కట్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాం కదా. పచ్చిమిర్చి కూడా బాగా చాలా సన్నగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే పంటికి తగిలాయనుకోండి, తీసి పక్కన పెట్టేస్తారు కదా, వాళ్ళు కూడా తినగలిగేలాగా బాగా సన్నగా పెద్దగా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే అప్పుడైతే బాగుంటాయి. చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇలా సన్నగా కట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి పంటికి తగిలినా కూడా తీసి పక్కన పెట్టకుండా ఉంటారు. కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాము. అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇప్పుడు అసలు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేయాలంటే దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా వీటిని బాగా పిసుక్కోవాలి. బాగా నొక్కి, ఉల్లిపాయలు బాగా నొక్కి ఇలాగా కలుపుతూ ఉండాలి. చూసారా, వాటరు బయటకు కనిపిస్తుంది కదా, తేమగా పిండుతుంటే మీకు వాటర్ పడుతున్నాయి కదా. ఇలా బాగా వాటర్ బయటికి రావాలి. దాంట్లో ఇప్పుడు శనగపిండి వేసుకుందాము. నేను దగ్గర ఒక కప్పు అయితే వేస్తున్నా. ముందు ఈ వాటర్ అంతా కలిసిపోయి దీంట్లో సరిపోయే వరకు కలిపేసిన తర్వాత కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది కొంచెం తినే సోడా వేసేసుకొని వాటర్ మనము చూసుకుని, మొత్తం ఒకేసారి వాటర్ పోయొద్దు, చూసుకొని కలుపుకుంటూ మనకి లూజ్ ఎంత కన్సిస్టెన్సీ రావాలో దాన్ని బట్టి చూసుకొని పోసుకోవాలన్నమాట వాటరు. ఇలా ఇంత లూజు ఇలా ఉంటే సరిపోతుంది. శనగపిండి గ్యాస్ వస్తుంది, అరగదు అని అనుకుంటారండి చాలామంది. ఒట్టి శనగపిండితో వేసుకుంటే ఎటువంటి గ్యాసు రాదు. ఆల్రెడీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా గ్యాస్ కొంచెం వస్తుందేమో, కానీ ఈ శనగపిండిలో ఇంకా వేరే బియ్యం పిండో, మైదా పిండో, ఇంకా వేరే కలుపుకొని వేసుకుంటాం కదా, అప్పుడు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాగా యాస్టీజ్గా ఒట్టి శనగపిండి మాత్రమే వాడితే గ్యాస్ అయితే దాదాపుగా రాదండి. కొత్తగా అయితే గ్యాస్ రాదు. గ్యాస్ ఉన్నవాళ్ళు కొంచెం దాని గ్యాస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వస్తుందేమో, కానీ కొత్తగా అయితే రాదు. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనికోసము ఆయిల్ పెట్టేసుకుని, ఆయిల్ బాగా
హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత పకోడీ వేసేసుకుందాం. ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు పకోడీ వేయడానికి ఒక మెయిన్ టిప్ ఏంటంటే, ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఏదైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలా ఒక్కొక్కటి విడివిడిగా వదులుకుందాము ఆయిల్లో జాగ్రత్తగా. ఇలా వేసిన తరువాత వీటిని ఒక 2 నిమిషాలు కదపకుండా అట్లా వదిలేసేయాలి. వేగానే కదిపామనుకోండి, అవి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి, సరిగా కుక్ అవ్వవు. ఇలాగా వదిలేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా పైన ఊరికే అట్లాగా కదపాలన్నమాట. ఇవి మొత్తము ఫ్రై కాకుండానే ఒకసారి తీసేసుకుని, అంటే అన్ని ఎన్నున్నా సరే ఒకటే ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే ఈ టిప్ను ఫాలో అవ్వండి. అన్నీ కూడా ఎన్ని చేసుకున్నా సరే ఒకేలాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. కదా ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కదా పిండి, అది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ కొంచెము హై ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇప్పుడు అంతకుముందు చేసినవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. ఇక తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దగ్గర పెట్టి మెత్తని పకోడీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైము పిల్లలు వచ్చేటప్పటికి చక్కగా వేడివేడిగా చేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా సింపుల్ రెసిపీ, 10 నిమిషాల్లో చేసేసేయచ్చు. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. స్వీట్ షాపు స్టైల్లో పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనో ఈజీగా చేసేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్ మరి.